అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వర్షి గిరీషా బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మష్రూమ్ కర్రీ. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి. ఈ మష్రూమ్స్ ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ కాదు, పండించిన మష్రూమ్స్, అంటే ఒరిజినల్ మష్రూమ్స్. ఇవి జూలై ఆగస్టులోనే దొరుకుతాయి మనకి. ఈ మష్రూమ్స్ మనకి చాలా మంచిది హెల్త్కి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇట్లా వేపుకుంటే పచ్చివాసన అనేది రాదు. ఈ మష్రూమ్స్ ఇట్లా ఒక ప్లేట్ పెట్టాలి. ఇప్పుడు చూడాలి, అంటే వాటర్ అనేది పైకి వస్తుంది. ఈ వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ ఉడికాయి కదా, ఇప్పుడు ఈ మష్రూమ్స్ పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 పెద్ద టమాటాలు వేసుకోవాలి. ఒక కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వేగాయి కదా, ఇప్పుడు కొంచెం 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా బాగా వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసాము కదా, మెత్తటి పేస్ట్ లాగా టమాటా, జీడిపప్పు, ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా వేపుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి రావాలి. ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, అవి కూడా వేసుకోవాలి.
వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అంటే ఇందాక నేను ముక్కలు ఉడికించేటప్పుడు వేసా కదా, మష్రూమ్స్ ఉడికించేటప్పుడు, ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆపేయడమే. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ కర్రీ రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.